ధర్మ సంస్థాపనే ధ్యేయంగా వేద మర్మాలను విప్పి చెప్పి ప్రాతస్మరణీయుడైన వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అదే రోజు వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. గురు పౌర్ణమి పర్వదినంపై ప్రత్యేక కథనం. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే శక్తివంతమైన సంస్కృతిని, విశాల విజ్ఞానాన్ని సృష్టించిన వ్యాసుడు లోకానికి గురువే. జగద్గురువుల్లో మొదటివాడు వ్యాసుడే. వశిష్ఠుని మనుమడు, పరాశర మహర్షి కుమారుడు, సుఖమహర్షి తండ్రి అయిన వ్యాసుడు దైవాంశ సంభూతుడు, విజ్ఞాన పారంగతుడు. ఏకరాశిగా ఉన్న వేదాలను 4 భాగాలుగా చేశారు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అంటారు. అధ్యాత్మ రామాయణము, మహాభారతము, భాగవతము, 18 పురాణాలు, మరో 18 ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలను రాశారు. మానవులు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల్లో ఎలా నడవాలో తెలియచెప్పిన వ్యక్తి వేదవ్యాసుడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం వ్యాసుని జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కృష్ణద్వైపాయనుడు, సాత్యవతేయుడు, బాదరాయణుడు, గంధవతి పట్టి, దీవిపుట్టువు, నునిమేను మనుమడు, పారాశరి, సత్యరథుడు అనేవి వ్యాసుని పేర్లు. ఆ మహనీయునికి నివాళిగా వ్యాసోపాసనతో గురు పరంపరలోని గురువులందరినీ ఈ పావన దినాన స్మరించుకుందాం. మనుషులకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సేవ పట్ల ఆసక్తిని, మానవతా ధర్మాన్ని ప్రబోధించిన ఋషులు మన గురు వ్యవస్థకు మూలం. పరిశీలన, లోకజ్ఞత, విషయ పరిజ్ఞానం, యుక్తి, సరసత్వం, చాతుర్యం, సరళ స్వభావం, సమతాగుణం, సౌజన్యము గురువుకు అవసరమైన గుణాలు. గురు పౌర్ణమి నాడు గురువుకు పాదపూజ చేయడం సకల దేవతా పూజతో సమానం. బదరికాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసినందున బాదరాయణుడు అయ్యారు. వ్యాసుడు 4 ముఖాలు లేని బ్రహ్మ, 2 చేతులే ఉన్న శ్రీహరి, 3వ నేత్రం లేని శివుడు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువులా రక్షించి, శివునులా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను వశీకరించి ఎలా నడవాలో నేర్పుతారు. వ్యాసుడు విష్ణు అంశ సంభూతుడు. కలియుగంలో మానవులు అనుసరించవలసిన ధర్మార్థ కామమోక్ష సాధనాలను, సందేశాన్ని సమకూర్చిన పంచమ వేదం అనే మహాభారతాన్నే కాకుండా అష్టాదశ పురాణాలను, శ్రీకృష్ణ అవతార రహస్యాన్ని, భాగవతాన్ని ఈ లోకానికి అందించిన దివ్య ఋషి, జగద్గురువు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు, సాయిబాబా పూజలతో పాటు ఆది శంకరాచార్యుని కూడా పూజిస్తారు.